ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏ ప్రయత్నము చేయకుండా, దైవం మీద భారం వేయకుండా ఏదో ఒక ప్రయత్నం చేయడం మంచిదే. ఈమె మీకు కనిపించినా భక్తులకి కనిపించినా వెంటనే తెలియజేయండి. సరేనమ్మా. మరికొన్ని అంటించాలి, నేను వెళ్తాను. అలాగేనమ్మా. నేను ఏ సంకల్పంతో అయితే నానమ్మ ఇంట్లో అడుగు పెట్టానో ఆ పనిని ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయానమ్మా. రోజూ గొడవలు జరుగుతుండడం వలన, ఆ గొడవలు ఇంకా ఇంకా పెద్దవి అవుతుండడం వలన అమ్మా నాన్నలు కలుస్తారన్న ఆశలు తగ్గిపోతున్నాయి. భవానీ, చెప్పు అర్చన. ఎప్పుడు నాకు ఏ కష్టం వచ్చినా అమ్మవారి ముందు మొరపెట్టుకున్నా ఆ భవానీ మాత ఈ భవానీని నా ఎదురుగా పంపిస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు. ఏమైంది? పుట్టినరోజుకల్లా మీ కూతురు మీ కళ్ళ ముందుకు వస్తుందని అమ్మకు చెప్పుకుంటూ కాలయాపన చేసుకుంటూ వస్తున్నాను. పుట్టినరోజు దగ్గర పడుతుంది. అమ్మ నాన్నలు మాత్రం ఇంకా దూరంగానే ఉన్నారు. నన్ను ఏం చేయమంటావు భవానీ? చూడమ్మా, రెండు కుటుంబాల మధ్య వారధిగా ఉంటావని రూపం మార్చుకుని నీ వాళ్ల మధ్యలోకి వెళ్ళావు. అయితే ఇప్పుడు నేను హెచ్చరించబోయేదేంటంటే, ఈ రూపంలో నువ్వు నీ పుట్టినరోజు వరకు మాత్రమే ఉండగలుగుతావు. తర్వాత దానంతట దానిగా నీ రూపం మారిపోతుంది. నేను అనుకున్నది జరగక ముందు నా రూపం అలా మారిపోతే చాలా ఇబ్బంది కదా భవానీ. నేను చెప్పేది కూడా అదే. అయితే పుట్టినరోజు కంటే ముందే అమ్మ నాన్నలను కలపాలి. అవును. సమయం ఎంత విలువైనదో నాకిప్పుడు ఇంకా తెలిసొస్తుంది. సరే అమ్మా, ఉన్న సమయాన్ని వృధా చేసుకోకుండా వినియోగించుకుంటాను. సరే అమ్మా, మిగిలి ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకో. వెళ్ళొస్తాను. సరే. అర్చన, ఏంటి మేడం? నువ్వెప్పుడొచ్చావు? 10 నిమిషాలైంది. ఎవరితో మాట్లాడుతున్నావు? నీ ఎదురుగా నాకెవరూ కనిపించలేదే. అదా, అదే మీకు తెలుసు కదా, నేను అప్పుడప్పుడు నాలో నేను మాట్లాడుకుంటూ ఉంటానని. మీరెప్పుడొచ్చారు? చాలాసేపు అయింది. గుడిలో కొన్ని పోస్టర్స్ వేయడానికి వచ్చాను. అదిగో అటు చూడు. ఆవిడ దొరికితే అక్షయ గురించి నాకు తెలుస్తుంది. ఏదో ఒక రకంగా ఆమెను నేను పట్టుకుంటాను. నీకెప్పుడైనా కనిపించినా నాతో చెప్పు. ఇప్పటి వరకు నాతోనే మాట్లాడి వెళ్ళింది. ఆమె గురించి చెప్తే నా గురించి బయటపడిపోతుంది. అందుకే చెప్పలేకున్నాను. గుడిలో ఉంటావా, వచ్చేస్తావా? వచ్చేస్తాను. చూడమ్మా, మీ అక్షయ్ పుట్టినరోజు కల్లా వచ్చేస్తుంది. బాధపడకండి. ఆ బియ్యం సరిగా సర్దు నిహారిక. అమ్మగారు, అమ్మగారు,
నమస్కారం అమ్మా. నమస్కారం. మీకు ఏంటి అడ్రస్ కూడా తెలిసిపోయిందా? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే లోకానికి కనిపించకుండా ఉంటుందా ఏంటి? పాతింటికి వెళ్ళాం. మీరు ఇల్లు ఖాళీ చేశారని తెలిసింది. ఖాళీ చేయలేదు, కోర్టు వారి ఆదేశాల మేరకు జప్తు చేయబడింది. అడిగారా వాళ్ళు? అంత వివరంగా అడిగారా వాళ్ళు? అప్. నువ్వు నీ నోటి దొల కాకపోతే కొందరిని అడిగితే మీరిక్కడ ఉన్నారని తెలిసింది. ఏంటి విషయం? మొన్ననే కదా జాతర జరిగింది. ఇంతలోనే ఇంకేం పండగొచ్చిందని పిలుపుకొచ్చారు? ఇక మీదట పండగలు చేసుకోవడానికి ఏం మిగిలిందని? ఏం జరిగిందమ్మా? ఫ్యాక్టరీ వాళ్ళు పొలాలను బలవంతంగా లాక్కున్నారు. మీ పొలాలు కూడా పోయాయని తెలిసింది. అక్కడ ఫ్యాక్టరీ పడితే ఊరు ఎడారైపోతుందమ్మా. రైతులంతా నష్టపోతారు. ఫ్యాక్టరీ వాళ్ళు ఇంటికో ఉద్యోగం అంటున్నారు. ఒక్కరి సంపాదన ఇంటిల్లిపాదికి ఎలా సరిపోతుందమ్మా? కొన్నేళ్లుగా ఊరికి అండగా ఉంటుంది మీ కుటుంబం. మీరే ఏదో విధంగా న్యాయం చేయండి. అమ్మవారు అవని దగ్గరుంది. మా ఇంటి పరిస్థితే బాగోలేదు. ఇక మేమే న్యాయం చేయగలం. అలా అంటే ఎలా అమ్మా? ఆ రోజు మీరు అవనికి జేజేలు పలికారు. ఏదైనా సమస్య వస్తే అవనితోనే చెప్పుకుంటామన్నారు. అవనికి పెద్దరికం ఇచ్చేశారు. ఇప్పుడు మా దగ్గరకొచ్చి గోడును వినవించుకుంటే ఎలా అండి? ఆ రోజు అత్తయ్యకి అవమానం, అవనికి గౌరవం. అది ఇంకా మా కళ్ళ ముందు కనబడుతూనే ఉంది. మీరు పూర్తిగా మారిపోయారు. ఆ రోజు అవని గారు సమయానికి విగ్రహంతో పల్లెటూరుకొచ్చి జాతరకు ఎటువంటి ఆటంకం లేకుండా కాపాడారు. అందుకే పల్లెటూరు వాళ్ళు తమ కృతజ్ఞతను ఆ విధంగా చాటుకున్నారు. దానిని మీరిప్పుడు తప్పుడు దృష్టితో చూస్తే ఎలాగండి? నువ్వు అభిమానించే అవనికి అభినందనల వర్షం కురిసినందుకు నీకు ఆనందంగా ఉండొచ్చు గాని మాకైతే గ్రానికి జరిగిన ఇబ్బందికి బాధ అనిపిస్తుంది. ఇప్పుడు గతం తవ్వుకోవడం వలన ఉపయోగం లేదు. ఆ విషయాన్ని వదిలేయండి. రైతులకు ఏదో విధంగా న్యాయం చేయండి పెద్దవిడ గారు. నా చేతిలో ఏమీ లేదు. మీలో మీరు గొడవలు పడి మమ్మల్ని చిన్నచూపు చూస్తే ఎలా అమ్మా? ఇందులో నేను చిన్నచూపు చూసిందేం లేదు. ఆ అవని వలన మేము కూడా ఆ ఆస్తులను, పరువు ప్రతిష్టలను పోగొట్టుకుని రోడ్డున పడ్డాం. ఆ అవని ఎదురింట్లోనే ఉంటోంది. దాని దగ్గరికే వెళ్లి మొరపెట్టుకోండి. ప్రస్తుతం అవనే మీ సమస్యకు పరిష్కారం చూపించగలదు. మీరు వెళ్ళండి. ఇక్కడేం తోలు బొమ్మలాట జరగడం లేదు. ఇంకా చూస్తూ నిలబడ్డారు. బయలుదేరండి. చూస్తారండి, బయలుదేరండి. అన్నా పదండి. ఓకే మేడం.